ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు శరీరం మీద పడే దెబ్బలే నొప్పి కలిగిస్తాయని అనుకుంటూ ఉంటాం. కానీ చాలామంది నోటి మాటలు కూడా హృదయంలో గాయాన్ని కలిగిస్తుంది. శరీరానికి తగిలిన దెబ్బలైనా త్వరగా మానిపోతాయేమో, కానీ మనసుకు తగిలిన దెబ్బలు అంత త్వరగా మానిపోవు. కొన్నిసార్లు ఇతరులు మన ఎడల పలికిన మాటలను బట్టి హృదయం కృంగిపోతుంది. కొంతమంది అసూయతో నిందలు పెడుతూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ బాధిస్తూ ఉంటారు. అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నోటి మాటల వలన కలుగు నొప్పి కూడా తగలకుండా చాటు చేస్తాడట. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు నీ బంధువుల మాటల వలన, నీ స్నేహితుల మాటల వలన, నీ భర్త మాటల వలన, లేక నీ భార్య మాటల వలన, నీ బిడ్డల మాటల వలన కృంగిపోతున్నావా? బాధపడుతున్నావా? బాధపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించటానికి, పాపము నుంచి విడిపించడానికి తనను తాను తగ్గించుకొని లోకంలోనికి వస్తే ఆయననే ఎన్నో మాటలు అన్నారు, ఎంతో దూషించారు. ఈ లోకంలో మనం ఏ పాటి వారం? ఇశ్రాయేలు విషయంలో మోయాబు రాజైన బాలాకు బిలామును దూషించమని చెప్తాడు. ఆ దూషణ మాటలకు బదులుగా ఆశీర్వాదపు మాటలే వచ్చాయి. ఒకవేళ నీవు చేయని పనులను బట్టి, నీవు ఎంత మంచిగా జీవిస్తున్నా నీకు కలుగుతున్న నిందలను బట్టి, సూటిపోటి మాటలను బట్టి బాధపడుతున్నావేమో, బాధపడకు. ఆ దూషణ మాటలనే ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. నిరీక్షణ కలిగి జీవిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.